దీపన శిల్పము టెక్నిక్ ఆఫ్ లైటింగ్. ఉత్తమ దీపనం కోసం ఆ దీపనము మరియు దృశ్యం, లైట్ అండ్ సీనరీ దుస్తుల విషయంలో వలనే దీపనమును బట్టి దృశ్యాన్ని కూడా పరికల్పన చేసి మరియు పెయింటింగ్ని ప్రత్యేక రంగులు వేయాలి. లేకపోతే అది కావలసిన విధంగా ఎంత మాత్రం కనిపించదు. నాటక రంగంలో వ్యక్తులకు తెలుసు దృశ్యం ఎప్పుడూ ఒకే రకమైన లేక సమమైన ఫ్లాట్ రంగుతో పెయింటింగ్ వేయరు. కానీ ఒక శిల్పం టెక్నిక్ లేక ఇంకొక దానితోనైనా అనేక రంగులను వేయాలి. అందువల్ల సరైన స్థలాల్లో డెఫినిట్ స్పాట్స్ లేక కొద్దిపాటి స్థలాల్లో ప్రతి ఒక్క రంగు ఒకదాని ప్రక్క ఒకటి ఉంటాయి. దీపనం మొత్తం ఉపరితలం మీద పడినప్పుడు ప్రతి చిన్న చోటున స్పెక్ట్రమ్ యొక్క కొన్ని భాగములు పరావర్తనం చెందుతాయి. ఆడిటోరియంలో కొంత దూరములో ఉన్న ప్రేక్షకుడు కంటిని చేరే ముందు ఈ పరావర్తనం చెందిన దీపనం అన్నీ కలుస్తాయి. ప్రాథమిక రంగులు ఎరుపు రంగు రెడ్, బులుగు బ్లూ, ఆకుపచ్చ రంగు గ్రీన్. ఉపరితలం సర్ఫేస్ మీద పెయింటింగ్ ఈ విధంగా వేసినట్లయితే మరియు తెలుపు దీపనంతో కాంతివంతం చేసినట్లయినా ఈ ఉపరితలం సర్ఫేస్ కొంత దూరానికి బూడిద రంగు గ్రేగా కనిపిస్తుంది. కానీ ఒకే విధమైన బూడిద రంగు గ్రే పెయింట్ మొత్తం ఉపరితలం వ్యాపించి ఉన్నట్లు కాక చాలా వ్యత్యాసముగా ఉంటుంది. ఏ ఒక్కటైనా ఈ మూడు రంగుల్లో ఉపరితల స్థితి, టెక్స్చర్, వైవిధ్యం, వెరైటీ మరియు అందము, బ్యూటీ కలిసి ఉంటాయి. అదే ఒకే రంగు సాలిడ్ కలర్ అయితే విసుగు పుట్టిస్తుంది. ఈ మూడు రంగులను ఎరుపు రెడ్ దీపనంతో కాంతివంతం చేస్తే బులుగు బ్లూ, ఆకుపచ్చ రంగు గ్రీన్ కాంతి కిరణములను మళ్ళగొట్టుట లేక పరావర్తనం రిఫ్లెక్ట్ చేయవు. మరియు దూరముకు నల్లని డార్క్ ఎరుపు రెడ్ సమంకాని లేక నున్నని కానీ అనీవెన్ ఉపరితలము సర్ఫేస్గా కనిపిస్తుంది. సమము కానీ లేక నున్నని కానీ అనీవెన్, ఎందుకంటే ఆ స్థలములు ఏరియాస్ దీపనమును కాంతి కిరణములను మళ్ళగొట్టడం లేక పరావర్తనం రిఫ్లెక్టింగ్ చేయవు. కాబట్టి దీన్ని బులుగు బ్లూ రంగు మారిస్తే అప్పుడు ఉపరితలం సర్ఫేస్ యొక్క రంగు నల్లని డార్క్ బులుగు బ్లూగా కనిపిస్తుంది. కొన్నిసార్లు సామగ్రి ఫర్నిచర్ని, తెరల డ్రాపరీస్ను మరియు దీపనం రంగులను మార్చి దృశ్యం సీనరీ మార్చటం అవుతుంది. అప్పుడు గోడలను ఈ విధంగా పెయింట్ చేయవలసి వస్తుంది. అది చెప్పుకున్నంత తేలిక కాదు. ప్రాథమిక రంగులు సాధారణంగా అప్పుడప్పుడు వాడతారు, ఒకవేళ ఎప్పుడైనా వాడితే. కానీ ఒక ప్రత్యేక పరికల్పనకు డిజైన్ చాలా రంగులు బాగా సరిపోతాయి. వాటితో పాటు ఉపరితలం సర్ఫేస్నకు
దీపనంలో రంగు చేర్చాలి. పెయింట్లో ఉన్న గంభీరమైన డామినెంట్ రంగుకు ప్రాధాన్యం ఎంఫసైజ్ ఇవ్వవచ్చును. రంగస్థల తెరలుగా మోనోక్లాత్ మరియు ఇతర మధ్యస్థము న్యూట్రల్గా ఉన్న బూడిద రంగు గ్రే మూల వస్తువుల మెటీరియల్స్ను వాడతారు. వాటిని వరుస క్రమంలో ఉన్న దీపాలు, స్ట్రిప్ లైట్స్, బరీ లేక ప్రవాహ దీపాలు, ఫ్లడ్ లైట్స్తో రంగు మాధ్యమం కలర్ మీడియా ఉపయోగించి సులభంగా రంగులు వేయవచ్చును. ఈ తెరలు ఎత్తు పల్లాలుగాను మడతలతోనూ వేలాడుతున్నప్పుడు వాటి మీదకు రంగు దీపనం వేసినప్పుడు సిల్క్, సాటిన్ మరియు రియాన్ బాగా కనిపిస్తాయి. పలు రకములుగా వెలుగు, లైట్ మరియు నీడలు షేడ్ పొందటానికి ఈ తెరలను మడతల ఫోల్డ్స్తో వేలాడగట్టాలి. వివిధ రంగుల దీపాల కాంతుల వ్యతిరేక దిశలలో ఉపయోగించటం వల్ల ఈ రంగుల మేళన వల్ల వివిధ రంగుల నీడలు షాడోస్ వస్తాయి. వర్ణము లేక రంగు పిగ్మెంట్స్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేయటం వల్ల 2 లేక ఎక్కువ రంగు దీపాలలో చాలా వ్యత్యాసంగా కనిపిస్తాయి. సరైన సందర్భానికి విచిత్రమైన ఫలితాలను సాధించవచ్చును. ఉదాహరణగా 2 బొమ్మలు తెల్ల కాగితం మీద గీచి చూడాలి. ఒకదాన్ని బ్లూ సీమసున్నం శుద్ధతోనూ, ఇంకొకటి నారింజ రంగు ఆరెంజ్ లేక ఎరుపు రంగు రెడ్ సీమసున్నం శుద్ధం చాక్తోనూ గీయవలెను. బ్లూ దీపనంలో బ్లూ సీమసున్నం అదే శుద్ధ చాక్ మరియు తెల్ల కాగితం 2 కూడా సమానంగా బ్లూ అవుతాయి. అవి 2 బ్లూ దీపనమును ఒకే స్థాయిలో పరావర్తనం చేస్తాయి. కాబట్టి అందుచేత బ్లూ బొమ్మ కనిపించకుండా పోతుంది. నారింజ రంగు ఆరెంజ్ సీమసున్నం లేక శుద్ధ చాక్ అతి కొద్దిగా కానీ లేక అసలు బ్లూ దీపనమును పరావర్తనం చేయదు. ఆ బొమ్మ నల్లగాను స్పష్టంగాను కనిపిస్తుంది. ఎరుపు రంగు రెడ్ దీపనంలో నారింజ రంగు లేక ఎరుపు రంగు రెడ్ సీమసున్నం శుద్ధ చాక్ కనిపించకుండా పోతుంది మరియు బ్లూ బొమ్మ కనిపిస్తుంది. చాలా వినోదం కలిగించే వ్యంగ్య చిత్రములు ఈ విధంగా చేయవచ్చును. దీపనమును మార్చి కూడా మార్పులు చేయవచ్చును. తెరను ఈ విధమైన సూత్రాలతో రంగు వేసి అడవి ప్రదేశం దృశ్యాన్ని వేసవి నుంచి శీతాకాలానికి మార్చవచ్చును. ఒకవేళ ఆకాశం లేత బ్లూగా ఉంటే మరియు చెట్ల ఆకులు ఆకుపచ్చగా గ్రీన్ కానీ లేక బ్లూ ఆకుపచ్చ రంగు గ్రీన్గా ఉంటే చెట్ల ఆకులను కనిపించకుండా చేయాలంటే ఆకుపచ్చ రంగు గ్రీన్ కానీ లేక బ్లూ ఆకుపచ్చ రంగు గ్రీన్ కానీ దీపనం వాడాలి. ఇలాంటి విషయాలు విజయవంతంగా అనుభవంతో చేయవచ్చును. అటువంటి తెరను
పూర్తిగా చూపించకూడదు. కిటికీ గుండా మాత్రం ఆ తెర కొంత భాగమును చూపించడం ద్వారా సంతృప్తికరంగా ఉంటుంది. సాధారణంగా నాటకాల్లో ఈ విషయాలు చాలా వింతగా ఉంటాయి, కానీ సంగీతభరిత హాస్య నాటకాల్లో చురుకైన ఫలితాలను పొందవలసిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. మంచి దృశ్య పరికల్పకులు దీపనానికి రంగులకు పిగ్మెంట్స్ బాగా తారతమ్యాలు తెలుసుండి సెట్లో రంగులు వాడేటప్పుడు దీపనం దృష్టిలో పెట్టుకొని వాడాలి. విచారించవలసిన విషయం ఏమిటంటే, ఎంబర్ దీపనం కోసం సెట్లో పెయింట్ వాడితే మరియు దాన్ని రాత్రి దృశ్యానికి వాడినట్టు తర్వాత కనుగొనటం జరుగుతుంది. ఆకాశంలో రంగు, కలర్ ఆన్ ద స్కై. లోతైన వెనక భాగాలు, డీప్ బ్యాక్గ్రౌండ్స్ మీద దీపన పరికల్పకుడు కాంతులను ప్రసరింపచేస్తాడు. ఇవి సాధారణంగా ఆకాశములు, స్కైస్, లేక దూరపు దృశ్యాలు, డిస్టెంట్ సీనరీ. చాలా ముదురు రంగులు, స్ట్రేంజర్ కలర్స్ వాడి వివిధ రంగుల్లో ఆకాశమును చూపించవచ్చును. వాతావరణ మార్పులను కూడా చూపించవచ్చును. ఇవన్నీ ఎవరికి తోచినట్లు వారి ఫలితాలు పొందటానికి చేసుకునే దీపన పరికరాలను అమర్చుకోవటం, రంగులను ఎంపిక చేసుకోవటం, దీపాల తీవ్రతతో ఇంద్రజాలం చేసి సూర్యాస్తమయం చూపటం అంతా దీపన పరికల్పకుని నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. గగనికలు, సైక్లోరమాస్ మరియు వెనుక తెరలు, బ్యాక్డ్రాప్స్కు సంబంధించిన ప్రశ్న సాధారణంగా ఉంది. కావలసిన రంగు కాంతి కోసం ఏ ఒక్క రంగైనా సరిపోతుందా, లేక కావలసిన లేత ఛాయ హ్యూ పొందటానికి అనేక రంగులు ఉపయోగించి సాధించాలా? రంగుల్లో మార్పు సాధించాలంటే ఎక్కువ రంగులు వాడటం వల్ల ఒకదాని నుంచి మరొకటి మార్చి కావలసిన రంగు సులభంగా పొందవచ్చును. అదేవిధంగా అనేక వ్యత్యాసాలు గల రంగులు, ఛాయలు పొందాలంటే అనేక రకాల రంగులను ఒకదానిగా మలచటం మంచిది. ఒకవేళ రంగస్థలంలో ముఖ్యంగా తీవ్రతను నియంత్రించడానికి తక్కువ పరికరాలు ఉంటే, అంతగా అవసరం కాకపోతే అప్పటికప్పటి కోసం ఒకే రకమైన లేత ఛాయ టింట్ రంగు వాడటం మంచిది. ఇది అంత సులభం కాదు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.